అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం సూరా అల్ బయ్యినాలో అల్లా తాలా ఏం చెప్తున్నారన్న విషయాన్ని తెలుసుకుందాం. గ్రంథ ప్రజలలో బహుదైవారాధకులలో అవిశ్వాసులలో వారి యొక్క అవిశ్వాస స్పష్టమైన ప్రమాణం వచ్చే వరకు కూడా వారు వారి యొక్క అవిశ్వాస వైఖరి నుండి వెనక్కు మరలరు. స్పష్టమైన ప్రమాణం అంటే అల్లా తరపు నుండి ఒక ప్రవక్త వచ్చి సత్యమైన సవ్యమైన రచనలు గల పరిశుద్ధమైన సహీఖాలను చదివి వినిపించడం. పూర్వం గ్రంథం ఇవ్వబడిన ప్రజల్లో చీలికలు ఏర్పడింది. వారి వద్దకు రుజుమార్గాన్ని చూపించే స్పష్టమైన బోధనలు వచ్చిన తరువాతనే వారు అల్లాకు దాస్యం చేయాలని, పూర్తి ఏకాగ్రతతో వారి యొక్క ధర్మాన్ని అల్లా కొరకే ప్రత్యేకించాలని, నమాజ్ను స్థాపించాలని, జకాత్ను చెల్లించాలని మాత్రమే ఆదేశించటం. ఇది ఎంతో సవ్యమైన సరి అయిన ధర్మం. బహుదైవారాధకుల్లో అవిశ్వాసుల్లో సత్యాన్ని తిరస్కరించేవారు తప్పకుండా నరకాగ్నిలోనే ఉండిపోతారు. వారు సృష్టిలోకెల్లా పరమ నీచులు. కానీ విశ్వసించి సత్కార్యాలు చేసేవారు నిస్సందేహంగా సృష్టిలో అత్యంత శ్రేష్ఠులు. వారికి వారి ప్రభువు వద్ద లభించే ప్రతిఫలం స్వర్గవనాలు, వాటి కింద సెలయేర్లు. అవి శాశ్వత నివాస స్థలాలు. వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లా వారి పట్ల ప్రసన్నుడయ్యారు. వారు కూడా అల్లా పట్ల సంతృప్తి చెందారు. ఇది ఒక వ్యక్తి తన ప్రభువు పట్ల భయభక్తులుగా ఉండే వారికి లభించే గౌరవం.